అన్నీ మన కంట్రోల్‌లో ఉన్నా గానీ, అంటే అన్నీ కేర్‌ఫుల్‌గా చూసుకున్నా డైటరీ మోడిఫికేషన్స్ నుంచి లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్, మన బీఎంఐ, బాడీ వెయిట్, మన స్ట్రెస్ కంట్రోల్‌లో ఉంది, స్లీప్ బెటర్ ఉంది. అన్నీ బాగున్నా గానీ, అడిక్షన్స్ లేకున్నా గానీ, కొంతమందిలో ఇంకా కూడా ఒక 20% రిస్క్ ఉంటుంది. 15-20% రిస్క్. దాన్ని జెనెటిక్ కాజ్ అంటాం మనం. ఓకే. మన ఫ్యామిలీస్‌లో రన్ అయ్యే ఫ్యాక్టర్స్, మన పేరెంటల్ సైడ్ నుంచి ఆర్ గ్రాండ్ పేరెంట్స్ నుంచి మనకు జీన్స్ హ్మ్. వస్తాయి కదా పేరెంట్స్ నుంచి. జెనెటిక్‌గా వచ్చేది మనము ఏం చేసినా గానీ అరికట్టలేము. ఓన్లీ థింగ్ ఈజ్ ఒకవేళ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఉంటే కనీసం మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్‌తో ఆ రిస్క్ తగ్గించుకోవచ్చు. ఓకే. అండ్ జబ్బు సివియారిటీ తగ్గించొచ్చు. ఒకవేళ హ్మ్. వచ్చినా గానీ అంత సివియర్‌గా రాకుండా ఆర్ వచ్చినా గానీ బాడీ తట్టుకునేటట్టు వీ కెన్ ప్రిపేర్ ద బాడీ. హ్మ్. అదర్‌వైజ్ జెనెటిక్ రిస్క్ ఫ్యాక్టర్ మీరు నేను ఎవరు నాట్ ఈవెన్ గాడ్ కెన్ హ్మ్. సేవ్. యాహ్! ఓకే. అంటే మాకు చాలా మంది పేషెంట్స్ ఉంటారు పాపం. నిజంగానే హెల్తీ లైఫ్ స్టైల్ ఉంటుంది. ఈవెన్ ఎట్ 50 ఇయర్స్, 60 ఇయర్స్ గూడా యోగా చేస్తూ హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తా ఉంటారు. 2 టైమ్స్ హ్మ్. బైపాస్ సర్జరీ లేకపోతే 3-4 టైమ్స్ స్టెంటింగ్, యాంజియోప్లాస్టీ ఇవన్నీ అయ్యి ఉంటాయి. నాన్ హ్మ్. టేబుల్ వాళ్ళు అడిగేది ఒకటే. మీరు చెప్పింది అన్నీ చేస్తున్నాం మేము. అయినా గానీ మళ్ళీ మళ్ళీ వస్తుంది ఏంటి అని. సో ఇట్ ఈస్ ద సేమ్. ఓకే. జెనెటిక్ రిస్క్ ఫ్యాక్టర్స్. జెనెటిక్స్ ఈస్ ఎ స్ట్రాంగ్ రిస్క్ ఫ్యాక్టర్.